ఆదికాలంలో ఏమీ లేదు. ఆకాశమూ లేదు, భూమీ లేదు. అన్నీ అంధకారంలో ఉండేవి. అప్పుడు దేవుడు చెప్పాడు, వెలుగు కలుగునుగాక. వెంటనే వెలుగు వచ్చింది. దేవుడు వెలుగును అంధకారము నుండి వేరుచేశాడు. దేవుడు ఆకాశాన్ని సృష్టించాడు. మేఘాలు, గాలులు, విశాలమైన ఆకాశం ఏర్పడ్డాయి. తరువాత దేవుడు సముద్రాలను ఒకచోట చేర్చి ఎండిన భూమిని బయటకు తెచ్చాడు. పర్వతాలు, లోయలు ఏర్పడ్డాయి. భూమిపై మొక్కలు, చెట్లు, పువ్వులు మొలిచాయి. జీవితం అందంగా వికసించింది. దేవుడు సూర్యుని, చంద్రుని, నక్షత్రాలను సృష్టించాడు. పగలు, రాత్రి ఏర్పడ్డాయి. ఆకాశంలో పక్షులు, సముద్రాలలో చేపలు జీవించాయి. భూమిపై జంతువులు సృష్టించబడ్డాయి. అన్నీ దేవుని ఆజ్ఞ ప్రకారం జరిగాయి. అంతకంటే గొప్పగా దేవుడు మనిషిని తన స్వరూపంలో సృష్టించాడు. మట్టితో ఆదామును నిర్మించి తన ఊపిరిని అతనిలో ఊదాడు. మనిషి జీవాత్మ అయ్యాడు. తరువాత దేవుడు హవ్వను సృష్టించాడు. దేవుడు వారిని ఏదెన్ తోటలో ఉంచాడు. శాంతి, ఆనందం, సంపూర్ణత అక్కడ ఉంది. దేవుడు తన సృష్టిని చూసి చెప్పాడు, ఇది చాలా మంచిది. ఈరోజు కూడా ఈ సృష్టి మనకు దేవుని శక్తిని, ఆయన ప్రేమను గుర్తుచేస్తుంది.